2012 డిసెంబర్ 16 ఆ రోజు రాత్రి ఢిల్లీ చరిత్రనే మార్చేసింది. ఆ రోజు రాత్రి 9:30 జ్యోతి సింగ్ అనే 23 ఏళ్ల ఫిజియోథెరపీ స్టూడెంట్ తన ఫ్రెండ్స్తో కలిసి తన ఇంటికి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ బస్ ఎక్కింది. అందులో 6 ఉన్నారు. బస్సు మధ్య భాగంలో జ్యోతి సింగ్, ఆమె ఫ్రెండ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. కాసేపట్లో ఇల్లొస్తుందనగా ఆ 6 జ్యోతి సింగ్ను చాలాసార్లు రేప్ చేశారు. మాట వినలేదని రాడ్లతో కొట్టారు. అదే రాడ్ని తన ప్రైవేట్ పార్ట్స్లో చొప్పించారు. రాత్రి 10:30 వాళ్ళిద్దరి బట్టలు తీసేసి భయంకరమైన చలిలో బస్సులోంచి రోడ్డుపై తోసేశారు. ఆ టైంలో వాళ్ళకి సివియర్గా దెబ్బలు తగిలి ఉండడంతో విపరీతంగా వారి బాడీలో నుంచి రక్తం గారింది. అలా బట్టలు లేకుండా రోడ్డు పక్కన ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని ఎదురుచూశారు. ఒక పక్క శరీరం పైన లోపల దెబ్బలు, మరో పక్క శరీరంపై బట్ట లేకపోవడంతో రోడ్డు పక్కనే శవంలా పడిపోయింది జ్యోతి సింగ్. ఆ తర్వాత పోలీసులు ఈ సమాచారాన్ని తెలుసుకుని ఇద్దరిని హాస్పిటల్లో చేర్చారు. కానీ డిసెంబర్ 29న జ్యోతి సింగ్ తన ప్రాణాలను వదిలేసింది. ఆమె శరీరం లోపల రాడ్తో గుచ్చడం వల్ల పేగులన్నీ బయటకొచ్చేశాయి. దానివల్ల ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. నిజంగా ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది, కానీ చెప్పాలి. ఈ తరం పిల్లలకు, పెద్దవాళ్లకు ఈ విషయం తెలియాలి. సమాజం ఎలా ఉంది, ఇంత భయంకరమైన సమాజంలో మనం ఎలా ఉండాలి, ఇది కూడా తెలియాలి. అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. జ్యోతి సింగ్ కోసం, భారతదేశంలో పుట్టిన ఒక ఆడబిడ్డ. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె పేరు నిర్భయగా మారిపోయింది. నిర్భయ కేసులో హంతకులను ఉరితీయాలంటూ దేశం మొత్తం మారుమోగింది. నిర్భయకు న్యాయం జరగాలంటూ పోరాటాలు చేశారు. నిర్భయను 6 రేప్ చేశారు. వీళ్లలో బస్ డ్రైవర్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలు ఉన్నారు. 6వ వ్యక్తి ఒక మైనర్ అని చెప్పి అతన్ని జువైనల్లో ఉంచారని చెప్పి ఇప్పటి వరకు అతని వివరాలు బయటకు రానివ్వలేదు. ఈ కేసులో నిర్భయను రేప్ చేసినట్లు ఒప్పుకున్న మొదటి వ్యక్తి పవన్ గుప్తా. ఇతనొక సాధారణ కుటుంబానికి చెందినవాడు. చెల్లి, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతనికి జస్ట్ 19 ఏళ్లే. అయినా అతను నిర్భయను అతి కిరాతకంగా రేప్ చేశాడు. పవన్ గుప్తా వల్లే ఈ కేసులో జడ్జిమెంట్ రావడానికి 7 ఏళ్లు పట్టింది. ఎందుకంటే అతని తరపు లాయర్ పవన్ గుప్తా మైనర్ అని ప్రూవ్ చేయాలని చూశాడు. పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టారు. అతను మైనర్ అని ప్రూవ్ చేసేందుకు బోన్ టెస్ట్ కూడా చేయాలనే పిటిషన్ను కోర్టులో వేశారు. కానీ కోర్టు అతని పిటిషన్లన్నిటినీ కొట్టేసింది. దీనివల్ల కేసులో జడ్జిమెంట్కు ఆలస్యమైంది. అందుకే జడ్జ్ పవన్ గుప్తా లాయర్పై భారీగా ఫైన్ కూడా వేశారు. నిర్భయ కేసులో 2వ ముద్దాయి అక్షయ్ ఠాకూర్. ఇతని వయసు 28. నిర్భయను రేప్ చేసిన రోజే తన సొంత ఊరైన బీహార్కు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని గాలించి అతని ఊళ్ళోనే పట్టుకున్నారు. ఈ అక్షయ్కు పెళ్ళయింది, భార్య ఊళ్ళో ఉంది. వీరికి ఒక 10 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అక్షయ్ ఠాకూర్ కాంట్రాక్ట్ బస్సులో హెల్పర్గా పనిచేస్తాడు. ఇతనికి ఒక పర్టిక్యులర్ ఇల్లంటూ ఏదీ లేదు. బయట తినడం, బస్సులో పడుకోవడం, డైలీ ఇదే అతని రొటీన్. నిర్భయను రేప్ చేసిన తర్వాత బస్సులో ఉన్న రక్తపు మరకలను తుడిచి సాక్ష్యాలను తుడిచేద్దామని చూశాడు అక్షయ్. అంతేకాకుండా నిర్భయ శరీరం అంతా కొరికిన ఘాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే పరీక్షల తర్వాత తెలిసిందేంటంటే ఆ బైట్స్ మార్కులన్నీ అక్షయ్ ఠాకూర్వేనని. ఎంత భయంకరమైన క్రైమ్ అది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్షయ్ ఠాకూర్ కోర్టులో తన వాదనలు ఏం చెప్తున్నాడంటే ఇదంతా ఢిల్లీలో ఉండే పొల్యూషన్ వల్ల జరిగిందని, తన నేరం ఏం లేదని, ఈ పొల్యూషన్ వల్ల ఇదంతా జరిగిందని అన్నాడు. ఈ కేసులో 3వ ముద్దాయి వినయ్ శర్మ. అతని వయసు 20 ఏళ్లు. ఇతనొక జిమ్ ఇన్స్ట్రక్టర్. ప్రైవేట్గా డిగ్రీ చదువుతున్నాడు. అతని గోల్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం. 2013 అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఏడాది అతను ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ రాయాల్సింది. కానీ అతను జైల్లో ఉన్నప్పుడు సివియర్గా గాయాల పాలయ్యాడు. అయితే వినయ్ లాయర్ కోర్టులో ఏం చెప్పాడంటే తన తోటి ఖైదీలు అతన్ని ఏదో ఒక గొడవల్లో కొడుతూనే ఉన్నారని, అతనికి జైల్లో సేఫ్టీ లేదని, అందుకే అతని తప్పు మన్నించి విడుదల చేయాలని పిటిషన్ వేశారు. 2016లో చనిపోవాలని వినయ్ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాడు. మళ్ళీ తన లాయర్లు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తన మానసిక స్థితి, అందువల్లే అతన్ని విడిచిపెట్టాలని మళ్లీ కోరారు. కానీ కోర్టు ఆ పిటిషన్లన్నీ కొట్టేసింది. వినయ్ లాయర్ అలా పిటిషన్స్ వేయడం వల్ల కోర్టు ప్రొసీడింగ్స్ బాగా లేట్ అయ్యాయి. ఇక తర్వాత ముద్దాయి ముఖేష్. అతని వయసు 26. ఒకసారి ఇతని ఇంటర్వ్యూ BBC ఛానల్లో వచ్చింది. దాన్ని మీరేమైనా చూసారా? నిజంగా ఇతని ముఖంపై సిగ్గనేదే లేదు. ఆ ఇంటర్వ్యూలో అతను ఏమన్నాడంటే గౌరవప్రదమైన మహిళలు ఎవ్వరూ రాత్రి 9 తర్వాత బయట తిరగరని, రేప్ జరిగింది అంటేనే అది ఆడవాళ్ల తప్పే అని, అంతేకాదు రేప్ చేసిన తర్వాత వాళ్ళని చంపేయాలి కానీ వదలకూడదని. అలాంటి సిగ్గుమాలిన మాటలే ఈ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల అందరూ అతన్ని భయానకంగా తిట్టుకున్నారు. రాత్రి 9 గంటల తర్వాత మహిళలు బయటకు వెళ్ళకూడదని, వెళితే ఇలానే మాలాంటి వాళ్ళు రేప్ చేసి చంపేస్తారనే స్టేట్మెంట్ నిజంగా అతని చెడు పెంపకానికి నిదర్శనం. ముఖేష్ నిర్భయను రేప్ చేసిన బస్సులో డ్రైవర్. నిర్భయ అలాగే ఆమె ఫ్రెండ్ రోడ్పై ఉంటే వాళ్ళు ఇంటి వైపు బస్సు వెళుతుందని,
బస్ ఎక్కమని ఫోర్స్ చేశాడు. ముఖేష్ ఐరన్ రాడ్తో వాళ్ళిద్దరినీ కొట్టాడు. కానీ కోర్టులో అతని లాయర్ ఏం చెప్పాడంటే నిర్భయను తాను రేప్ చేయలేదని, ఆ టైంలో తాను బస్ డ్రైవర్గా ఉన్నాడని చెప్పాడు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో అతని లాయర్ ఏం పిటిషన్ పెట్టాడో తెలుసా? జైల్లో ఉన్న ముఖేష్పై సెక్షువల్ అసాల్ట్ జరిగిందని. ఈ లాయర్ కూడా ఎన్నో పిటిషన్లు వేశాడు. కేసును డిలే చేయాలని చూశాడు. ఈ నలుగురు కోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, ఆర్గ్యుమెంట్లు చేస్తూనే ఉన్నారు. అలా 7 సంవత్సరాల వరకు పొడిగించారు. కానీ చివరకు 2020 మార్చి 20న ఈ నలుగురికి మరణ శిక్షను విధించారు. నేరం చేసింది 6 అయితే ఉరిశిక్ష వేసింది కేవలం 4కే. మిగిలిన ఆ 2కి శిక్ష పడలేదు. నిర్భయను రేప్ చేసిన కేసులో వీళ్ళిద్దరిలో ఒకడు అందరికంటే చిన్నవాడైతే ఒకడు అందరికంటే పెద్దవాడు. ఈ పెద్దవాడి పేరు రామ్ సింగ్. అతనికి 30 ఏళ్ళు. డ్రైవర్ ముఖేష్కు అన్న. ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేశాడు. ఒక రేపిస్ట్, తాగుబోతూ ఎప్పుడూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్లతో గొడవలు పడుతూనే ఉంటాడు ఇతను. 2009లో అతనికి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో అతని చెయ్యి విరిగిపోయింది. గాయమైన చేతితోనే ఆ రోజు బస్సును నడిపాడు. మహిపాల్పూర్ ప్రాంతంలో కదిలే బస్సులో ఈ రేప్ జరిగింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో ఈ బస్సు తిరుగుతుండడం కనిపించింది. మొట్టమొదట రామ్ సింగ్నే అరెస్ట్ చేశారు. తీహార్ జైలుకి తరలించారు. కానీ అకస్మాత్తుగా 2013 మార్చి 11న రామ్ సింగ్ బాడీ ఆ జైల్లో దొరికింది. కిటికీకి ఉరి వేసుకుని రామ్ సింగ్ చనిపోయాడు. ఈ విషయాన్ని అతని లాయర్ అలాగే అతని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. అతను చనిపోయిన తర్వాత మిగిలిన వారికి జైల్లో పూర్తి సెక్యూరిటీ అరేంజ్ చేశారు. ఈ మరణంతో నిర్భయకు న్యాయం జరిగిందా అంటే ఆ దేవుడికే తెలియాలి. అతని మరణంతో ఆమె ఆత్మ శాంతించిందో లేదో అన్న సంగతి దేవుడికెరుక. ఇక చివరి రేపిస్ట్ అతను జువెనల్లో ఉన్నాడు. ఆమెను 2 సార్లు రేప్ చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్లో రాడ్ పెట్టాడు. పేగులను బయటకు తీశాడు. 100% పేగులకు ఒక 5% మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమె కడుపులో ఇన్ఫెక్షన్ పెరిగిపోయి చనిపోయింది. కానీ అతనికి శిక్ష పడలేదు. కోర్టు ఉరి తీయలేకపోయింది. కారణం అతను మైనర్. ఈ కారణంతోనే 3 ఏళ్లు మాత్రమే జువెనల్లో ఉన్నాడు. అతను ఉత్తరప్రదేశ్లో చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అతని కుటుంబం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ మైనర్ను అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ హోమ్కి తరలించారు. నిజంగా ఇతనికి శిక్ష పడిందా? అతనిది ఒక పేద కుటుంబం అంటే తినడానికి సరైన తిండి, నిద్రపోవడానికి సరైన మంచం ఉండదు. కానీ ఈ హోంలో అతన్ని అన్ని సౌకర్యాలు ఇచ్చి మేపారు. మరి ఇది శిక్ష? 3 ఏళ్ల పాటు అతను అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అయితే జువైనల్ హోమ్ నుంచి అతన్ని బయటకు వచ్చినప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ అతనికి ఒక 10,000 రూపాయలు అలాగే ఒక టైలరింగ్ మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా కొన్ని ఎన్జిఓలు అతనికి సాయం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2017లో వచ్చిన ఒక న్యూస్ పేపర్లో ఇతను ఎక్కడో సౌత్ ఇండియాలో ఒక వంట మనిషిలా పనిచేస్తున్నాడట. నిజంగా నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం ఉలిక్కిపడింది. కోపంతో ఊగిపోయింది. 6గురికి కఠిన శిక్ష విధించమని కోరింది. కానీ నిజంగా ఆ 6గురికి కఠిన శిక్షలు పడ్డాయా? 6గురిలో 4గురికి మాత్రమే ఉరిశిక్ష పడింది. మిగిలిన 2లో ఒకరు సూసైడ్ చేసుకుంటే ఇంకొకరు జువైనల్ హోమ్ నుంచి బయటకొచ్చేశాడు. దీంతో నిర్భయకు సరైన న్యాయం జరగలేదంటూ కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిర్భయను అత్యంత భయంకరంగా రేప్ చేసి చనిపోయేలా చేసిన వ్యక్తుల్లో ముఖ్యుడు ఇప్పుడు బయట ఉన్నాడన్నమాట. నిర్భయ కేసు హై ప్రొఫైల్ కేసు అయినా కూడా ఈ కేసు పూర్తవడానికి 7 ఏళ్ల టైం పట్టింది. అది కూడా 6గురి నేరగాళ్లలో 4గురికి మాత్రమే శిక్ష పడింది. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం ఇప్పటికీ రోజుకి 86 మంది రేప్కు గురవుతున్నారు. ఇక 99% లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఆపేదెవరు? ఇది ఆగేదెప్పుడు?